సార్ ఈరోజు సైట్ వచ్చేసరికి ఎకరంన్నర ఇది ఒక 20 గుంటలు రోడ్డు బిట్ ఇస్తాడు సార్. అంటే కమర్షియల్ పరంగా 20 గుంటలు రోడ్డు బిట్ వస్తుంది. అదేవిధంగా ఎకరన్నర పొలం, అది పొలమే ఇది పొలమే, అంటే రోడ్డు చేంజ్ అయి ఉంటుంది అన్నట్టు. ఇది కమర్షియల్ పరంగా అంటే 20 గుంటలు మనం ఏదైనా హోటల్ పర్పస్ కానీ బంక్ పర్పస్ కానీ అది ముందు తీసుకోవచ్చు. అట్లా రోడ్ ఫేస్ వచ్చేసరికి మంచిగానే ఉంటుంది. 100 ఫీట్లతో ఇస్తాడు 20 గుంటలు. చూడండి సార్, ఇక్కడ అంతా కమర్షియల్ బిట్టే. అది వచ్చేసరికి స్కూలు అంత కమర్షియల్, మనకు బంక్ పర్పస్ కానీ ఏ పర్పస్ కానీ అక్కడ 20 గుంటలు మనం ఈ పాస్బుక్ ఇన్వాల్వ్డే. అంటే ఆయన పాలు అక్కడ ఉన్నది కాబట్టి 20 గుంటలు మెయిన్ రోడ్ ఫీజు పంచుకుంటారు వాళ్ళు. తర్వాత ఎకరన్నర ఇట్లా పంచుకున్నారు కాబట్టి ఎకరన్నర పొలం మళ్ళీ రోడ్డుకు సెకండ్ ఫేసే వస్తుంది. ఎకరన్నర పొలం ఇట్లా వచ్చి ఇట్లా తిరిగి అటు వస్తుంది. దీనికి ఇది నక్షపా అనేది ఉంటుంది మళ్ళీ పెద్ద రోడ్డుతోటే. ఇది ఎకరన్నర, ఇది వచ్చేసరికి 20 గుంటలు. బండి పోయిన కాంచాలి ఇదంతా ఒక రోడ్డు బిట్టి 20 గుంటలు వస్తుంది. 20 గుంటలు ప్లస్ ఇది కలిపి అమ్ముతాడు. మనకు 20 గుంటలు కమర్షియల్గా వాడుకోవచ్చు, ఎకరన్నర మనకు పొలం లెక్క ఉంటుంది. రోడ్డుకు జస్ట్ సెకండ్ బిట్, అది డైరెక్ట్ రోడ్డుకు నర్మేట తరిగొప్పలో పోయే మెయిన్ రోడ్డుకు అది 20 గుంటలు అటాచబుల్. మనకి రెండు కలిపి 2 ఎకరాలు అవుతుంది సార్. 2 ఎకరాలు పొలము, మంచి సాయిలు, రెడ్ సాయిల్ వస్తుంది, మంచి బిట్ అండి. ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వరకు పర్ఫెక్ట్. మనం అటు బంక్ పర్పస్ లీజ్కి ఇవ్వచ్చు. ఆ 20 గుంటలు ఇది మనం వాడుకోవచ్చు. ఈ నర్మేట మండల్లే ఉన్నది. నర్మేట మండల్ నుంచి కొద్దిగా పక్కకు వచ్చి తరిగొప్పలో పోయే మెయిన్ రోడ్డుకు ఉంటుంది సైటు. కమర్షియల్ సైటు 20 గుంటలు. అదేవిధంగా ఇది కూడా కమర్షియలే, కానీ నెక్స్ట్ ఫేస్ అవుతుంది. జస్ట్ రోడ్డు కొల్ల 50 ఫీట్లు నడుచుకుంటూ వస్తాం లేదు సైట్ స్టార్ట్ అవుతుంది. కార్వేట్న కాంచెల్లి ఇక్కడికే ఆ మనుషుల కాంచెల్లి సైడ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి సార్. ప్రైజు రీజనబుల్ ప్రైజే ఉన్నది. నేను చెప్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రైజు.